పార్టీలో సుప్రీం ఆయనకు తెలియకుండా మరి చీమ చిట్టుకు అన్న ఆయనకు తెలిసిపోతుంది. కానీ ఇదంతా కేసీఆర్కు తెలియట్లేదు. సో కేసీఆర్ వరకు చేరట్లేదు అని చెప్పడం కావచ్చు. అదే క్రమంలో ఆయన చుట్టూన్న వాళ్ళందరిపై కూడా ఆమె కొంత మరి విమర్శలు చేయడం కావచ్చు. ఇదే అంశంలో మనం చర్చ చేస్తున్నాం. కవిత ఎటువైపు పయనిస్తున్నారో, ఆమె లక్ష్యం ఏంటి, ఇక ఈ అంశంలో మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ నాయకులు బచ్చు శ్రీనివాస్ గారు ఉన్నారు. అదే క్రమంలో కల్వ సుజాత గారు ఉన్నారు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్. ఇక ముందుగా బచ్చు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఓకే, మొత్తానికి బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఉద్యమ పార్టీ నాయకుడు కేసీఆర్ను, అదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీని గత ఏదైతే 14 ఏళ్ళ సమయంలో కావచ్చు, అదే క్రమంలో 10 ఏళ్ళ అధికారంలో ఉన్న సమయంలో కావచ్చు, సో కేసీఆర్ ఇమేజ్ని డ్యామేజ్ చేసే కార్యక్రమాలు చేస్తారు. అది చాలా సహజమైన అంశం. ఎందుకంటే కేసీఆర్ 14 ఏళ్ళు మరి ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాడు, టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. సో ఇదే క్రమంలో ఆయన మరి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, తొలి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిగా కూడా అయ్యారు. మరి ఈ క్రమంలో కవిత 11 సంవత్సరాల తర్వాత మరి ఆమె ధిక్కార స్వరం వినిపించడం, అదే క్రమంలో కేవలం బీఆర్ఎస్ పార్టీని మాత్రమే టార్గెట్ చేసుకున్నట్టుగా మనకు కనిపిస్తోంది. మరి దీన్ని మనం ఎలా చూస్తాము? కవిత ఖచ్చితంగా టార్గెట్ బీఆర్ఎస్ పార్టీనే తీసుకుందా? దీని పట్ల మీరేం చెప్తారు? మొట్టమొదట 99 వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి సుజాత గారికి అందరు కూడా నమస్తే. అందరూ అంటే తెలంగాణ సమాజము, యావత్ బీఆర్ఎస్ శ్రేణులు, లేకపోతే విశ్లేషకులు, లేకపోతే అందరూ విద్యావంతులు అందరూ కూడా ఆశ్చర్యానికి లోనయ్యే అంశం ఏంటంటే, ఈ మొట్టమొదట బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని లేకపోతే లేఖ ద్వారా నా లేఖ లీక్ అయింది అని చెప్పి సంతోష్ రావు గారు, తర్వాత కేటీఆర్ గారు, లేకపోతే తర్వాత హరీష్ రావు గారిని ప్రధానంగా టార్గెట్ చేస్తూ మాట్లాడి, ఆ తర్వాత పరిణామాలు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన ఎమ్మెల్సీ పదవికి వాటికి రాజీనామా చేసి జనం బాట పేరు మీద బయటికి వెళ్ళిన కవిత గారు ప్రజా సమస్యల పట్ల, ప్రజల అవసరాల పట్ల, ప్రభుత్వ హామీల పట్ల, ప్రభుత్వ వైఫల్యాల పట్ల మాట్లాడితే బాగుంటుంది. నిజంగా ఆమె నేను ముఖ్యమంత్రిని అవుతా అనేటువంటి తన ప్రబలమైన ఆకాంక్షను బయటపెట్టింది. నిజంగా మీరు ముఖ్యమంత్రిగా, ప్రజాస్వామ్యంలో ఎవరైనా ముఖ్యమంత్రిగా కళలు, వాళ్ళ లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవడం నేరంగా, ఆ దిశగా ప్రయాణం చేయాలనుకోవడం కూడా తప్పుగా. కానీ మీరు కల్వకుంట్ల ఈరోజు కూడా కల్వకుంట్ల కవిత అంటే కేసీఆర్ గారి, డాక్టర్ ఆఫ్ కేసీఆర్ గారుగానే మీరు తెలంగాణ సమాజానికి పరిచయం, మీ గుర్తింపు, మీ ఐడెంటిటీ అన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారిని మీరు నేరుగా అనలేని పక్షంలో నిన్న మండలిలో మాట్లాడుతూ మీరు అనేక అంశాలు మాట్లాడుతూ ఒకటి మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇది పైసల పంచాయతీ, ఇది పదవి పంచాయతీ కాదు అని కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన సందర్భంలో ఆమె శాసన మండలిలో కవిత గారు, నేను మా ఇలవెల్పు లక్ష్మీ నరసింహస్వామి మీద, నా బిడ్డల మీద నేను ఒక మదర్గా నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా, ఇది పదవి పంచాయతీ కాదు, ఇది పైసల పంచాయతీ కాదు, ఇది ఆత్మగౌరవానికి. ఆవిడ ఆత్మగౌరవానికి ఎక్కడ దెబ్బతిన్నది? బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ ను సమర్థించి నిన్నటి టీఆర్ఎస్ ను కానీ, బీఆర్ఎస్ ను కానీ తెలంగాణ ఉద్యమం ప్రస్థానం నుంచి 2001 నుంచి అనేక మంది సమర్థించిండ్రు, అనేక మంది త్యాగం చేసిండ్రు, అనేక మంది పార్టిసిపేట్ చేసిండ్రు. అందరినీ అకామిడేట్ చేయలేనటువంటి బీఆర్ఎస్ పార్టీలో మీకు సముచిత స్థానం, మీ ముందు మాటల్లో కూడా మీరు చెప్పింది, ఒక ఎంపీగా, ఒక ఎమ్మెల్సీగా వారికి మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చినాయి, వాటిని కూడా సద్వినియోగం చేసుకొని బెస్ట్ పార్లమెంటేరియన్ కూడా మీరు ముందుకెళ్ళింది. ఎక్కడ మీరు ఎవరి గొంతుకై మాట్లాడుతున్నారు? ఇవాళ మీరు నిజంగా బీఆర్ఎస్ ని టార్గెట్ చేయడంలో సహజంగానే అందరినీ ఆలోచింపజేసేది రెండు. ఒకటి, మీరు బీజేపీ గొంతుకై మాట్లాడుతున్నారా, లేకపోతే కాంగ్రెస్ గొంతుకై మాట్లాడుతున్నారా? అధికార పక్షం ప్రతిపక్షాన్ని మాట్లాడాల్సిన మాటలన్నీ మీరే మాట్లాడి, మీరు ధిక్కార స్వరాన్ని, అది ధిక్కార స్వరం కూడా కాదు, వ్యతిరేక స్వరాన్ని వినిపించుకుంటూ అన్ని విధాలుగా, అన్ని రకాలుగా మీరు అభివృద్ధి చెంది, ఎదిగి, ఒదిగి, అనుభవించి ఈ రోజు మీరు అక్కడ మీ జనం బాటల పేరులో వెళ్ళి బీఆర్ఎస్ మంత్రులను, ఎమ్మెల్యేలను, మాజీ మంత్రులను తులనాడే ప్రయత్నం చేసింది. కానీ ఎక్కడ కూడా అధికార పార్టీ చేస్తున్నటువంటి వైఫల్యాలు, లేకపోతే అధికార పార్టీ ఇచ్చినటువంటి హామీలలో ప్రభుత్వం ఎక్కడన్నా చేయకపోతే, లేకపోతే వ్యారంటీల పట్ల మాట్లాడాల్సిన మీరు బహుజన తెలంగాణ లేకపోతే ఇట్లాంటి అంశాల మీద మాట్లాడుకుంటూ బీఆర్ఎస్ ను టార్గెట్ చేయడము, బీఆర్ఎస్ శ్రేణులను
లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి అది ఒక విధంగా ఎవరు కూడా దాన్ని ఆక్షేపణీయం. అది అల్టిమేట్ గా మీరు వాళ్ళనన్న వీళ్ళనని అనుకుంటున్నా కూడా అది అల్టిమేట్ గా కేసీఆర్ గారిని అన్నట్టే. ఎందుకంటే సుప్రీమో ఆఫ్ ద పార్టీ ఈజ్ కేసీఆర్ గారు. మీరు ప్రత్యక్షంగా అనకపోయినా పరోక్షంగా మీరు ఆ విధంగానే మాట్లాడుతున్నారు. ఈరోజు మీరు 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 ఒక రాజకీయ పార్టీ పెట్టాలనుకున్నారా, లేకపోతే సైద్ధాంతికంగా బీఆర్ఎస్ తోని విభేదించిన తర్వాత ఎవరైనా రాజకీయంగానే చూస్తారు. కానీ మీరు పదేళ్ల ప్రస్థానం గురించి మీరు మాట్లాడేది, కాంగ్రెస్ పార్టీ మాట్లాడాలి. మీరు కాంగ్రెస్ గొంతుకై మీరు మాట్లాడుతుంటే అందరు కూడా ఆశ్చర్యపోతున్నారు. అది ఎంతవరకు కూడా సబబు కాదు. మీరు నాయకురాలు కావాలి, తెలంగాణలో ఎస్టాబ్లిష్ కావాలి అని మీరు అనుకుంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీద మీ 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 స్వరాన్ని వినిపియండి. మీరు ప్రభుత్వాన్ని గాడిలో సరియైన పాలన చేసే విధంగా ఈరోజు ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా పాత్ర పోషిస్తున్నటువంటి బీఆర్ఎస్ లాగను, లేకపోతే ఒక బీజేపీ లాగను మీరు కూడా ప్రజల పక్షాన నిలబడి ప్రజా గొంతుకై నినదించండి. అంతేగాని బీఆర్ఎస్ పార్టీని మీ బీఆర్ఎస్ లక్ష్యంగా ఎవరి కోసం పనిచేస్తున్నారు అనేటువంటిది త్వరలో తేలుతుంది. అప్పటి వరకు మనకు వేచి చూడాలి. కాబట్టి తన ఆత్మగౌరవానికి ఎక్కడ కూడా మేమైతే లోటు రాలేదనుకుంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి పథంలో నడిచిందనేటువంటి అంశం, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వపు 10 సంవత్సరాల ప్రగతిని మనం దువ్వూరు సుబ్బారావు గారి ద్వారా, లేకపోతే టోనీ ప్లేయర్ గారి ద్వారా మనం విన్నాం. అంత గొప్ప అంటే నో మ్యాన్ ఈజ్ 100% పర్ఫెక్ట్ అండి శ్రీనివాస్ గారు. ఎవ్వరు కూడా 100% ఈరోజు మన కాంగ్రెస్ పార్టీని కూడా అంటే రాజకీయంగా మనం కూడా విమర్శించవచ్చు. 78 ఏళ్ల స్వతంత్ర భారతంలో 55 సంవత్సరాల పైచీలకు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు అంటే అది ఎంతవరకు సబబు? ఎంతో చేయాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ కొంత చేసింది అనేటువంటిది వాస్తవం. అది కూడా మనం ఒప్పుకోకుండా ఈరోజు పేదరిక నిర్మూలన అనేటువంటి గీతను 55 ఏళ్ల తర్వాత కూడా తూడిపోయలేకపోయింది. 75 ఏళ్ల భారతంలో ఇంకా పావర్టీ లైన్ ఉంది. అది తూడిపోయలేనటువంటి పరిస్థితులలో అసలు ఇంత గొప్పగా అగ్ర రాష్ట్రాల సరసన అప్పుడే ఆవిర్భవించినటువంటి రాష్ట్రాన్ని ఉంచి ఇండస్ట్రియలైజేషన్ కానీ, ఇరిగేషన్ కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే జీడిపి కానీ, లేకపోతే ఐటీ ఎక్స్పోర్ట్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మనం ఏది తీసుకున్నా కూడా తెలంగాణలో అభివృద్ధి జరిగింది అనేటువంటి మాట పక్క రాష్ట్రాల నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో రకాలుగా మనము రివార్డు పొందినటువంటి సందర్భం. అయితే మీరు బయటికి వెళ్ళి లోటుపాట్లు లేవు, లోటుపాట్లే ఉండవు, ప్రభుత్వంలో ఏ లోటుపాట్లు లేకుండా జరుగుతుంది అయితే నేను అనను. డెఫినెట్ గా ఉండొచ్చు. దానికి అంత మాత్రాన అదే ప్రధానంగా చేసుకొని మీరు మాట్లాడి అనవసరమైనటువంటి ఆరోపణలు పదే చేస్తుంటే కూడా ప్రజలలో పలచన అవుతారు. మీరు ఒక నిర్మాణాత్మకంగా ఒక కన్స్ట్రక్టివ్ గా వెళ్ళండి. నిజంగా బీఆర్ఎస్ టార్గెట్ కాదు, మీ టార్గెట్, మీ లక్ష్యం సీఎం కావాలంటున్నారు. మీరు ఆ దిశగా ప్రజల గొంతుకై మీరు నినదించాలని నేనైతే కోరుకుంటున్నా. ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తే బీఆర్ఎస్ కి ఏం నష్టం జరగదు. ఎందుకంటే బీఆర్ఎస్ అనేటువంటి పార్టీకి ఒక నేపథ్యం ఉంది, ఉద్యమ నేపథ్యం ఉంది, ఉద్యమ ప్రస్థానం ఉంది, అభివృద్ధి పథం ఉంది, విభజనకు కారణమైనటువంటి కేసీఆర్ గారు ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆవిడ ఇంకా ఈ దిశగా ఇప్పుడు వెళ్తున్నటువంటి తీరులో వెళ్లకుండా తన పందాను మార్చుకోవాలని నేను మన 99 టీవీ ద్వారా ఒక సోదరుడిగా, ఒక ఆత్మీయుడిగా తనతో మేము కలిసి ప్రయాణం చేసినటువంటి రోజులు ఉన్నాయి. 2007 నుంచి కూడా మేము కలిసి ఉన్నటువంటి ప్రస్థానం ఉంది. ఈ చొరవ అనుకోవచ్చు, లేదా రాజకీయ బీఆర్ఎస్ పక్షాన కావచ్చు, వారికి నేను సూచన చేస్తాను. ఓకే శ్రీనివాస్ గారు, ఇంకొక మాట, ఆమె మండలిలో తాను రాజీనామా చేసే ముందు తనకు అవకాశం కావాలని చెప్పి మండలిలో చైర్మన్ను అభ్యర్థించడము, ఆయన కూడా టైం ఇవ్వడం కావచ్చు. సో ఓవరాల్గా ఆమె ఆ ప్రసంగంలో కనీసం తన పార్టీ గురించి చెప్పుకొని తాను ఏం చేస్తానో, తన ఎజెండా ఏంటో అని చెప్పుకునే బాగుండేది. కానీ కేవలం బీఆర్ఎస్ని మాత్రమే టార్గెట్ చేసినట్టుగా కూడా కనిపిస్తోంది కదా. దీంట్లో బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ ఏం జరుగుతుంది, మీరు చెప్పగలుగుతారా? తెలుసు కదండి, ఇప్పుడు కాంగ్రెస్ మండలిలో తన వ్యక్తిగత అభిప్రాయాన్ని ఇప్పుడు పరనింద బీఆర్ఎస్ పార్టీని నిందించడానికి మీకు అవకాశం ఇవ్వడం ఏంటి? మీరు గంటసేపు మాట్లాడండి. దాన్ని ఏ విధంగా చూస్తున్నామంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గొంతుకై నినదించేటువంటి ప్రయత్నము, కాంగ్రెస్ ప్రభుత్వం సంపూర్ణ సహకారం బీఆర్ఎస్ నిందించడానికి, బీఆర్ఎస్ ను మరింత పలచన చేయడానికి కవిత గారికి అవకాశం కల్పిస్తున్నది అనేటంలో ఎట్లాంటి సందేహం లేదు అనడానికి మండలిలో ఇచ్చినటువంటి అవకాశమే అందరు ఈ రోజు చర్చ చేసుకుంటున్నారు.
మ్మ్. ఇది ఇది ఓపెన్ సీక్రెట్, అంటే అందరికి తెలిసిన సత్యం. మ్మ్. దాన్ని ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ కూడా మూల్యం చెల్లించుకుంటది. మ్మ్. అమూల్యమైనటువంటి సమయాన్ని ప్రజా సమస్యలను లేకపోతే ప్రభుత్వం సాధించిన అంశాల పట్ల మాట్లాడాల్సినటువంటి విలువైనటువంటి సమయాన్ని బీఆర్ఎస్ పార్టీని నిందించడానికి, వ్యక్తిగత భావోద్వేగాలకు లోనై వ్యక్తిగత అంశాలు మాట్లాడించడానికి మండలి వేదిక కాదు. మీరు ప్రెస్ మీట్ పెట్టుకోండి, బయటకి రండి, మాట్లాడండి. అంతేగాని మండలిలో మీరు బీఆర్ఎస్ నిందించడమే ప్రధానంగా పెట్టుకొని మాట్లాడడానికి చైర్మన్ గారు కూడా అంత గొప్ప అవకాశం ఇవ్వడం అనేది అది తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి, అంటే అది ఇంకా పూర్తి స్థాయిలో మనం కాంగ్రెస్ పార్టీ వెనకుండి నడిపిస్తుందా, ఇంకెవరు నడిపిస్తుండ్రా, తన పర్సనల్ అంటే వ్యక్తిగత అజెండానా, ఎవరి గొంతుకై మాట్లాడుతుంది? ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే కావాలనే అవకాశం ఇచ్చి మరి నిందారోపణలు చేయడానికి సహకరించింది అనేటువంటి సత్యం అయితే మనందరికీ కనిపిస్తున్నది. ఓకే, థ్యాంక్ యూ. బచ్చు శ్రీనివాస్ గారు, ఒకసారి కల్వ సుజాత గారు ఉన్నారు, ఆర్వైశ్య కార్పొరేషన్ చైర్మన్. సో మేడం, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. మొత్తానికి కవిత వెనుక కాంగ్రెస్ పార్టీ ఉంది, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడని మరి నిన్న ఆమె మండలిలో చేసిన కామెంట్స్ ద్వారా బయట ప్రచారం జరుగుతుందని బచ్చు శ్రీనివాస్ గారు అంటున్నారు. మీరేమంటారు? తన బంగారం మంచిదైతే అది కంసాలని ఎందుకు అంటే బంగారం చేసే వాళ్ళు ఏమంటారు, వాళ్ళని ఎందుకు అంటాము అనేది ఒకసారి నేర్చుకోవాల్సినటువంటి నీతి బీఆర్ఎస్ వాళ్ళు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కవిత ఇన్ని రోజుల నుంచి ప్రెస్ మీట్లు పెట్టింది, వీళ్ళని కౌన్సిల్లోనే కాదు బయట కూడా కడిగి ఆరబోస్తున్నది. అయినా కానీ వీళ్ళు కనీసం ఒక్కరోజు కూడా వీళ్ళ పెద్ద క్యాడర్ శ్రీనివాస్ లాంటి వాళ్ళు, ఎమ్మెల్యేలో, మహిళా నాయకురాల్లో మాట్లాడుతున్నారు. నేను ఇంటికి తెర పడేది నేను ఒకటే అడుగుతున్నా, తెర ఎక్కడ పడుతుంది? ఈరోజు కవిత ఇన్ని మాటలు మాట్లాడుతుంటే తెర వెనకాల ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గాని, హరీష్ రావు గాని, కేటీఆర్ గాని, సంతోష్ రావు గాని ఇన్ని నిందలు వేసినా ఒక్కసారి కూడా ఎందుకు ఇది తప్పు, ఆమె వేస్తున్నటువంటి నిందలు, దీని వెనకాల మేము లేము, కాంగ్రెసే ఉన్నది అని ఒక స్టేట్మెంట్ ఎందుకు ఇస్తలేరు? నిజంగానే మేముంటే వీళ్ళు ఊరికే ఉంది కదా, నోరుంది కదా అని ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. అసలైన వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు అంటే మీరు ఒప్పుకుంటున్నారా? కవిత ఇచ్చినటువంటి వాంగ్మూలమే అనుకుందాం, ఇది ఏ సిబిఐ అవసరం లేదు, ఏ ఈడీ అవసరం లేదు, ఇంకోటి ఏది అవసరం లేదు. ఆమె లైవ్ టెలికాస్ట్ ఇచ్చినట్లు పూర్తిగా వివరాలతో సహా చెప్తోంది. కాబట్టి కవిత స్టేట్మెంట్ కి ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు పెద్ద నాయకులు అంటే డెఫినెట్ గా అంగీకారం అన్న ఉండాలి, లేదా ఆమె వెనకాల వాళ్లే దగ్గరుండి నడిపిస్తున్నట్టన్నా ఉండాలి. ఎందుకంటున్నా ఈ మాట అంటే ఆల్రెడీ బీఆర్ఎస్ మునిగిపోయింది, ఇప్పుడు ఏమీ లేదు. ఎప్పుడో ఒక రోజు కేసు నిర్ధారణ అయిందంటే డెఫినెట్ గా వాళ్ళు జైలుకి వెళ్లే అవకాశం ఉంటది. కాబట్టి వాళ్ళిద్దరు లేకపోతే నెక్స్ట్ ఈ పార్టీని బతికించడం కోసమో, కేసీఆర్ కుటుంబాన్ని రాజకీయంగా ఉనికిని కాపాడుకోవడం కోసమో, కవితని పావులాగానో, కవితని చక్రం తిప్పడం కోసమో, కవితని రథసారథిగా చేయడం కోసమో, వాళ్ళ తండ్రి వాళ్ళ ఎవరో వెనకాలండి ఆడిస్తున్నారని ఎందుకు అనుకోవద్దండి. మీరు మా మీద నిందలేసినంత మాత్రాన మేము ఊరుకుంటామా? మీకు తెలియని విషయాలు లేకపోతే తెలిసి కూడా మీరు ఇలా మాట్లాడాలని మీకు మీడియా ముంగలకో, ప్రెస్ల ముంగలకో పంపిస్తున్నటువంటి నాయకులకు నా ఒక్క ప్రశ్న ఇదే. కేసీఆర్ ఇంతవరకు ఇన్ని రోజుల వరకు కేటీఆర్ అన్నది హరీష్ రావు నన్ను ఫస్ట్ సంతోష్ రావుని టార్గెట్ చేసింది, నెక్స్ట్ హరీష్ రావుని టార్గెట్ చేసింది, తర్వాత ఎమ్మెల్యేలని కూకట్పల్లి ఎమ్మెల్యేలని లేకపోతే మల్లారెడ్డిని వీళ్ళందరినీ టార్గెట్ చేసింది. సుజాత గారు, మీరు అన్నట్టు ఓకే, బీఆర్ఎస్ పార్టీ ఆమె వెనుకుండి నడిపిస్తుందని అంటున్నారు. అదే క్రమంలో కేసీఆర్ మాట్లాడాల్సిన అవసరం లేదు, మిగతా నాయకులు కొంతమంది మాట్లాడారు. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ద్వారా కేసీఆర్ ఆయన ఖచ్చితంగా దాంట్లో ఒక క్లారిటీ ఇచ్చాడు కదా. మీరు ఆమె వెనుక బీఆర్ఎస్ ఉన్నదని ఎట్లా చెప్తారు? నేను అదే చెప్తున్నా, డ్రామాలు ఎందుకు ఎక్కడైనా చేయొచ్చు, ఎంతైనా చేయొచ్చు. రాజకీయ ఎత్తుగడల్లో ఎన్నో రకరకాల పావులు కదిలిపిస్తారు, ఎన్నో రకరకాల ఎత్తుగడలు ఉంటాయి. రాజకీయం అంటేనే ఎత్తులు, పై ఎత్తులు, కూవక్కులు ఎన్నో చెయ్యొచ్చు. అలాంటిదో పార్ట్ ఆఫ్ ఇది కూడా కావచ్చు కదా. నేను ఇన్ని మాటలు మాట్లాడుతున్నా, కేసీఆర్ మొన్న బయటికి వచ్చి తోలు తీస్తా, తాట తీస్తా అన్నాడు. అదే తన బిడ్డ మాట్లాడినటువంటి మాటలకు ఎక్కడ కూడా ఆన్సర్ ఎందుకు చెప్పలేదు? మేము సస్పెండ్ చేసినాము, ఆమె మాట్లాడేటువంటి మాటలకి నిరాధారమైనటువంటి మాటలు ఎక్కడ కూడా కన్సిడర్ చేయడానికి అవకాశం లేదు. ఆమె మాట్లాడినటువంటి మాటలు అబద్ధాలు అని కవిత ఎట్లా చెప్తుందో వాళ్ళు కూడా ప్రూవ్ చేసుకోవచ్చు కదా. ఈమె తప్పులు అన్ని చూపిస్తుంది, ఎందుకు ప్రూవ్ చేసుకోవట్లేదు? ఒకటి నిన్న
కౌన్సిల్ ని నిన్న వాడుకున్నారు, కౌన్సిల్ సమయాన్ని వృధా చేసిండ్రు, ఇది కన్సిడర్ చేయాలి, దీని మీద చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ గారు ఒక మాట అంటున్నారు కదా. వారికి నేను ఒక మాట అడుగుతున్నా, మైకులు బంద్ చేసిండ్రు, మైకులు మాకు ఇస్తలేరు అని అబద్ధాల పూరితమైనటువంటి నాలుక మీద కేసీఆర్ కి సరస్వతి దేవి కాకుండా అబద్ధాల దేవి రాసి పంపించింది భూమి మీదకి. నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు, అబద్ధాలు తప్పించి జీవితంలో నిజాలు మాట్లాడాడు ఏ ఒక్కడి కూడా. కానీ హరీష్ రావు బాయ్కాట్ చేస్తే ఆయన వెనకాల ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ బలోమని బయటికి వెళ్ళిపోయి వాకౌట్ చేస్తున్నామంట. మనకు అసెంబ్లీలో కూర్చోబెట్టింది ఎందుకు? శాసనసభలో జరిగేటటువంటి చర్చల్లో వాదోపవాదాలు జరగాలి, ప్రతిపక్షము పక్షము రెండు కూర్చొని చర్చలు జరిపిన తర్వాతనే ఏదైనా శాసనం రాయబడుతుంది. తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలకు సంబంధించినటువంటి చర్చలు అక్కడ జరగాలి. మీకు నచ్చితే ఉంటాం, నచ్చకపోతే బయటికి వెళ్తాము అనే మీరు ధోరణి ఎందుకు? మీరు గతంలో మమ్మల్ని సస్పెండ్ చేసిండ్రు, కంప్లీట్ గా టర్మ్ ఉన్నంత వరకు బయటకు పంపించారు. మా ఎస్సీ నాయకుడిని, మా కోమటిరెడ్డిని, ఇంకా ఇతరత్ర ఎమ్మెల్యేలని మీరు పర్మనెంట్ గా సస్పెండ్ చేసారు. కానీ మా ప్రభుత్వం ఎక్కడ కూడా మీలాంటి కక్ష పూరితమైనటువంటి రాజకీయం చేయట్లేదు. ఇది గుర్తుంచుకోండి. సభలోనే కూర్చోండి, ఎన్ని గంటలైనా మేము మాట్లాడతాము అని మా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. స్పీకర్ గారు కూడా మీకు పూర్తి సమయాన్ని ఇస్తాము. మీరు ముఖ్యమంత్రి గారిని ద్వేషించడం కోసం అయితే మైకులు ఇవ్వను, చర్చలు జరపడం కోసం మైకులు ఇస్తానంటే వారు దానికి ఒప్పుకోలేదు. కేవలం ముఖ్యమంత్రిని ద్వేషించడం కోసమే వాళ్ళకి మైకులు కావాలి. మైకులు కట్ చేస్తారు అనే మాట కన్నా ముందు మీరు సబ్జెక్ట్ మీద డిస్కషన్ చేయాలి కదా. కృష్ణా జలాల మీద బాయ్కాట్ చేసి పారిపోయారు. నేను కూడా ఒక ఆరోపణ చేస్తున్నా, ఈ కృష్ణా జలాల మీద డిస్కషన్ అవుతుంది కాబట్టి టాపిక్ ని డైవర్షన్ చేయడం కోసం హరీష్ రావు బయటికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టిండు, లేదా కవితని కౌన్సిల్ కి పంపించి టాపిక్ ని డైవర్షన్ చేసిండు అని ఎందుకు అనుకోవద్దు. ఈ ప్రశ్నకు సమాధానం బీఆర్ఎస్ ఇవ్వగలుగుతుందా? మా మీద ముందు మీరే ఆ పని చేస్తుంటారు కదా. ఓకే శ్రీనివాస్ గారు, కవిత వెనుక బీఆర్ఎస్ ఉందని కళా సుజాత గారు అంటున్నారు, మీరేం చెప్తారు? అంటే మన కన్ను మనమే పొడుచుకుంటాం అని అంటున్నారు ఆవిడ, అది వాస్తవమేనా? అంటే మన కన్ను మనమే పొడుచుకుంటాము, మన వీపు మనమే కొట్టుకుంటాము, లేకపోతే మన గొయ్యి మన పార్టీని మనమే పొందబెట్టుకుంటాము, ఇవేనా వాళ్ళు చెప్పేవి మాటలు? ప్రజలు నమ్ముతారు మాటల్ని. డిఫెన్స్ చేసుకోవడానికి కూడా మీరు మిమ్మల్ని మీ పైన వచ్చినటువంటి ఆరోపణల నుంచి రక్షించుకోవడానికి కూడా మీరు ప్రతి ఆరోపణలు చేసేదంట పస ఉండాలి. వాళ్ళే చేస్తున్నారు, వాళ్ళే కావాలని చేస్తున్నారు. సుఖేందర్ రెడ్డి గారికి కేసీఆర్ గారు ఫోన్ చేసి చెప్పిండ్రమ్మా, మా కవిత గారికి గంట సేపు టైం ఇవ్వండి మమ్మల్ని తిట్టమని చెప్పి. మరి లేకపోతే రేవంత్ రెడ్డి గారు మీకు చెప్పిర్రా? ఫోన్ చేసి రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి చెప్పిర్రా కవిత టైం ఇచ్చినాం మేమని? మాట్లాడితే కూడా విలువలు ఉండాలి. తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు శాసనసభలో బడవ అనేటువంటి మాటలు మాట్లాడి పరుష పదజాలం మాట్లాడినప్పుడు, ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు ఘటం ప్రసాద్ గారు టైం ఇవ్వకుండా గద్దిస్తూ మీరు ఇదే మాట్లాడాలి అదే మాట్లాడాలి, రాహుల్ గాంధీ గారు అదే మాట్లాడుతున్నా. మొన్న ప్రియాంక గాంధీ గారు లీడర్ ఆఫ్ ది హౌస్ కూడా కాదు, కానీ ఆవిడకి టైం ఇస్తే వారు మోడీని ఉద్దేశించి 8:30 నిమిషాలు 10 నిమిషాలు ఏం మాట్లాడిండ్రు? మీరు 1900 సంవత్సరం నుంచి నెహ్రూ గారు లేదా ఇందిరా గారు లేదా రాజీవ్ గాంధీ గారు అందరు మాట్లాడి అందరు తప్పులో 20 గంటలు మాట్లాడతారా, 10 గంటలు మాట్లాడతారా? మేము ఇక్కడ కూర్చుంటాము, అవే మాట్లాడుండ్రి. ఆ తర్వాత ప్రజా సమస్యలపై మాట్లాడడం, ఆ తర్వాత వన్స్ ఫర్ ఆల్ కాంగ్రెస్ పార్టీ పూర్వపు నాయకుల గురించి మాట్లాడద్దు బీజేపీ అనేటువంటి ప్రధానమంత్రిని ఉద్దేశించి మాట్లాడారు సభల లోక్సభల. మరి మీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తిట్టినా కూడా బాగా తిట్టిండ్రు, అద్భుతంగా తిట్టిండ్రు, ఇంకొంచెం చెడ్డ మాటలు మాట్లాడమని చెప్తారా అండి? అంటే అది స్పీకర్ గారు ఇదే చెప్తారా? ఆ మాట్లాడుతుంటే గొంతు నొక్కేస్తుంటే అసలు మాట్లాడని లేకపోతే ఇంకా సభలో ఉండి ఏం చేస్తారు? నిరసనగా బాయ్కాట్ చేయకపోతే ఏం చేస్తారు చెప్పండి? మీరు నిరసనగా ముఖ్యమంత్రి గారు ఏకంగా కడుపుల విషయం ఉంది, కళ్ళల విషయం ఉంది, మూసి కంపు ఉంది, లేదా ఇంకేంటి బడవలు అనండి ఎమ్మెల్యేలు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు బడవల
గీదా మీరు మాట్లాడేటువంటి శాసనసభలో రికార్డ్ అయ్యేటువంటిది యావత్ తెలంగాణ సమాజం. మీరు బయట అదే మాట్లాడతారు, వేదికల మీద అదే మాట్లాడతారు, చిన్నపిల్లల మీటింగ్ పోయినా అదే మాట్లాడతారు, పెద్ద పిల్లల మీటింగ్ పోయినా అదే మాట్లాడతారు, ఉపాధ్యాయుల దగ్గర పోయినా అదే మాట్లాడతారు, అదే మాట్లాడతారు, తిట్లే మాట్లాడతారు. ఎక్కడికి పోయినా మీరు తిట్లు తప్ప మీరు ప్రగతి పట్ల ప్రణాళిక పట్ల ప్రభుత్వ ప్రణాళికల పట్ల మంచిగా మాట్లాడరా? ఒక మంచి సంస్కృతికి తెరదీస్తా అన్నారు ముఖ్యమంత్రి. ఇదేనా? ఇట్లాంటి సందర్భాలు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఇవా మాట్లాడేది లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడాల్సింది ప్రజా సమస్య పైన చర్చించండి, మీరు ఏదైనా ఖండించండి, లేకపోతే ప్రశ్నోత్తరాలు ప్రశ్న అడుగుతుంటే సమాధానాలు చెప్పరు, ప్రశ్నోత్తరాలకు టైము కేటాయించరు, మాట్లాడుతుంటే వినరు. ప్రెజెంటేషన్ ఉన్న రోజే కదా బాయ్కాట్ చేసిర్రు, అస్సలు నిజాలని బయటపడతాయని అక్కడ మాట్లాడకుండా బయటికి పోయిండ్రు. సభలో ఉంటే ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది కాబట్టి బయటికి వెళ్ళి బాయ్కాట్ చేశారు. బాయ్కాట్ మీరు మైక్ ఇవ్వకుండా మీరు అక్కడే కూర్చోవాల్సింది. నిజంగానే వాస్తవాలు అట్లా ఉంటే మైక్ ఇవ్వకుండా అక్కడే కూర్చోవాల్సింది. కూర్చుంటే ప్రజలకు అర్థమవుతుంది కదా, అయ్యో పాపం బీఆర్ఎస్ వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తారు, కాంగ్రెస్ అవకాశం ఇస్తలేదు. నిజంగానే సానుభూతి చూపిస్తుండే చేస్తారు కాబట్టి పారిపోయిందని. సుజాత గారు చెప్పండి. ఏంటి అంటే కాలం చాలా బలమైనది, భగవంతుడు ఉన్నాడు, అన్ని విషయాలు తేల్తాయి. మనం కొంచెం సంయమనం పాటిస్తే, సహనం పాటిస్తే ఖచ్చితంగా తేల్తాయి. రేపు కవిత గారితో మేము మాట్లాడించినామా, మీరు మాట్లాడించిండ్రా, ఎవరు మాట్లాడించిండ్రు, ఎవరు నూతన రాజకీయ పార్టీ కోసము ఉసుగొల్పిండ్రు, సరే అది ఎవరు చేసిండ్రు అనేటువంటి తేలుతుంది. అప్పటిదాకా వేచి ఉందాం. మా మీద బురద చల్లితే బట్ట కలిసి మీదేస్తే ఎట్టయితది? మీరు మమ్మల్ని దాని వెనకాల కేసీఆర్ ఉండొచ్చు. పార్టీని బతికించుకోవాలనంటే ఇంకొకరు కొత్తగా ఎవరన్నా ఆవిర్భావం జరగాలని కేసీఆర్ సృష్టిస్తున్నాడేమో ఇదంతా అని ఎందుకు అనుకోవద్దు. మా మీద మీరు సుజాత గారు ఆమె ఒక మాట కూడా మాట్లాడారు. అదే నిజంగానే మండలి చైర్మన్ ఆమెకు అవకాశం ఇచ్చారు. సో ఆమె ఏం మాట్లాడుతుందో మధ్యలో కట్ చేయలేక అది కంటిన్యూ అయిపోయింది. కానీ ఆమె మాట్లాడుతున్న ఆ సందర్భంలో మా ఇలవేల్పు లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు, నా 2 కొడుకుల మీద ఒట్టు, నాకు ఎలాంటి ఆస్తుల పంచాయతీ లేదు, నాది కేవలం ఆత్మగౌరవ పోరాటము, సో నేను రాజకీయ పార్టీ పెడుతున్నా అని కూడా క్లారిటీగా చెప్తున్నారు. అదే క్రమంలో తెలంగాణలో బీసీల కోసం నేను ఒక కేరాప్గా ఉంటాను, బడుగు బలహీన వర్గాల కోసం కేరాప్గా ఉంటాను, మహిళలందరూ కూడా సాటి మహిళగా నన్ను ఆదరించాలి, నేను ఆ కుటుంబానికి దూరం. అదే చెప్తున్నాండి, వాళ్ళ నాన్న సెంటిమెంట్ మీద ఆయింట్మెంట్ రాయిపోయడానికి పంపించిండేమో. నేను ఆత్మగౌరవం కోసం వచ్చినానంటే ఇన్ని స్కాములు చేసి లిక్కర్ స్కామ్ జరిగింది. కవిత మీరు అడగండి, నిజామాబాద్ లో కవిత మీద ఉన్నటువంటి ఎలిగేషన్స్ అడగండి, యాదగిరిగుట్ట భూములలో ఆమె ఎలిగేషన్ అడగండి. ఆమె ఎన్నోసార్లు చెప్తా ఉంది కదా, ప్రతిరోజు నాకు ఎలాంటి ₹1 కూడా అక్కడి నుంచి వ్యాపారం చేసుకోలేదు, నేను సంపాదించుకోలేదు, నాకు ఎవ్వరు కూడా అవకాశం ఇవ్వలేదు అంటుంది. జూబ్లీ బంజారాహిల్స్ లో ఉన్న 150 కోట్ల భవనం ఎవరిచ్చిండ్రు, లేదా బుర్జ్ ఖలీఫాలో ఉన్న ఫ్లాట్ ఎవరిచ్చిండ్రు, లేదా ఆమె చాలా సార్లు నేను విన్నాను జ్యువెలరీ షాప్ కి వెళ్ళి డైమండ్స్ నెక్లెస్లు తెచ్చుకొని ఇదంతా మా పార్టీ ఫండ్ కింద రాసుకోండి అని చెప్పింది. వీళ్ళ ఆయాంలోనే కదా, వీళ్ళు ఆమెను తిట్టలేదు అప్పుడు అలాంటి పనులు చేస్తుంటే. సుజాత గారు ఒక మాట అడుగుతాను, టైం అప్పు ఒకటే మాటకు సమాధానం చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ పైన ఆమె ఆరోపణలు చేస్తుంది, ఇంక్లూడింగ్ కేటీఆర్తో పాటు హరీష్ రావు అందరి మీద ఆరోపణలు చేసింది, బీఆర్ఎస్ పార్టీ మీద కూడా ఆరోపణలు చేస్తుంది. సో బీఆర్ఎస్ పార్టీ నష్టపోతే లాభం ఎవరికి జరుగుతుంది, కాంగ్రెస్కా, బీజేపీకా, కవితకా? చెప్పండి. నేను ఒక్కటే చెప్తున్నా అండి, ముందస్తుగా వాళ్ళు అంచనా వేసిండ్రు హరీష్ రావు, కేటీఆర్ రేపో మాపో ఎప్పుడో ఒక రోజుకి జైలు కూడు తినక తప్పది అని. కాబట్టి అది వాళ్ళిద్దరు జైలుకి వెళ్ళిపోతే నెక్స్ట్ ఈమెకి ఇయ్యమంటే వాళ్ళ అవకాశం ఇయ్యలేదు. కాబట్టి ఆ ఉక్రోషంతోనన్నా బయటకు వచ్చిండొచ్చు ఆమె. లేదా కేటీఆర్ హరీష్ రావు జైలుకి వెళ్తే ఆ పార్టీ ఉనికి కోల్పోతుంది. కేసీఆర్ కి ఇప్పుడు చాతన అయితే లేదు, వీక్ అయిపోయిండు. ఆయన పార్టీ నడిపించి సత్తాగా గట్టిగా ముందులాగా పనిచేస్తాడనే నమ్మకం కూడా ఎవరికి లేకపోవచ్చు అని వాళ్ళ ఊహలకు ఉండొచ్చు. కాబట్టి నెక్స్ట్ ఆల్టర్నేట్ కవితని దింపి
రంగంలోకి దింపి ఆల్టర్నేట్ ప్లాన్ చేస్తున్నారని ఎందుకు అనుకోవద్దు? వై నాట్ దిస్? ఇట్స్ ఓకే, పాసిబుల్ అనుకోవచ్చు మీరు కదా. ఒప్పుకుంటారా బచ్చు శ్రీనివాస్ గారు? ఈ వాదన మీరు అంగీకరిస్తారా? ఇట్లాంటి కూడా ఆలోచన చేస్తారు రాజకీయాలల్లో. మరి మీరు ఆలోచన చేసినప్పుడు మేము ఎందుకు చేయరాదు? రేపు శుద్ధ పూసలో మేము వెర్రి కలపలమా? ఇట్లాంటి రాజకీయాలు తెలియదు. వీళ్ళు కొత్త భాషను చెప్తారు, రాజకీయాలకు కొత్త భాష్యము, మీరు కూడా నేర్పిస్తున్నారు కొత్త. కాంగ్రెస్ ఎందుకు ఉండదు వాళ్ళ వెనకాలల్లా? బీజేపీ తెలియదు ఎందుకు అనుకోవద్దు? బీజేపీ కూడా ఉండొచ్చు కదా, కాంగ్రెస్ మీద ఎందుకు దొయ్యాలి? ప్రజారాజ్యం పెట్టింది, గతంలో ప్రజారాజ్యము ఆవిర్భావానికి కారణం ఈమె కూడా పెట్టింది కదా, షర్మిల కూడా పెట్టింది. మస్తు మంది మస్తు పార్టీలు పెడుతుంటారు. సరే, ఒక మహిళగా ఎంకరేజ్ చేయాలి, దాంట్లో ఎలాంటిది సందేహం లేదు, రాజకీయ నాయకులుగా ఎదగడానికి. బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కూడా అట్లా ఆలోచించాలి. ఇప్పుడు వీళ్ళు కొత్త చెప్తారు, మేమని మాతలు మేమే మమ్మల్ని తీసుకునే కార్యక్రమం పెట్టుకున్నామని. ఓకే, సుజాత గారు ఒక కొత్త భాష్యం అయితే చెప్తున్నారు. ఎనీవే కాంగ్రెస్ మరి అందరూ కూడా శ్రేణులు, కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా మరి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కేసీఆర్ కవితను ప్రయోగిస్తున్నాడేమో, మరి నిజంగానే దీని వెనుక మరి పెద్ద కుట్ర ఉందేమో మరి ఆ కల్వ సుజాత గారు చెప్తున్నట్టుగా. సో కాంగ్రెస్ నాయకులు మీరైతే జాగ్రత్తగా ఉండండి. బచ్చు శ్రీనివాస్ గారు మీరు కూడా కొంత మరి ఈ కొత్త కోణం అయితే బయటపడుతుంది కనుక కొంత కవిత ఇష్యూ మీదే కనుక మరి బీఆర్ఎస్ పార్టీ నష్టపోయినా కానీ మరి కేసీఆర్ ఎట్లా మరి సర్వైవ్ అవుతాడో చూద్దాం. మరి మొత్తానికి డిబేట్లో పాల్గొన్న కల్వ సుజాత గారికి అలాగే బచ్చు శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. ఇది ఇవాల్టి సూపర్ ప్రైమ్ టైం డిబేట్ చూస్తున్నాం.